హీరోలైనా కొంతమందికి మాత్రం స్టార్డమ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఆ లిస్ట్లో ఇప్పటికీ కన్నడలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న శివరాజ్ కుమార్ది ఫస్ట్ ప్లేస్. మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో ఇంకా బిజీగా ఉన్నా కూడా టాలీవుడ్లో క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా క్యారెక్టర్ మీద ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు శివరాజ్ కుమార్. కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ రామ్ చరణ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న ఈ సీనియర్ స్టార్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న సినిమాలో శివన్నకు సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది టీం. మరోవైపు హీరోగా బిజీగా ఉంటూనే తెలుగులో పెద్దిలో క్యారెక్టర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. బాలీవుడ్లో హీరోలైనా సౌత్లో స్టార్లైనా ఎవరైనా సరే తెలుగు సినిమా అనగానే ఎగిరి గంతేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తెలుగులో జై హనుమాన్లో హనుమంతుడిగా చేస్తున్నారు. ఒకవైపు కాంతారా సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టి మరోవైపు హీరోగా డైరెక్టర్గా కాంతారా చాప్టర్ 1తో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తెలుగులో జై హనుమాన్ మూవీ చేస్తున్నారు రిషబ్. పృథ్వీరాజ్ సుకుమారన్ అలాంటి హీరో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆఫర్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవడం లేదు. అందుకే ఫస్ట్ ప్రభాస్తో సలార్ మూవీ చేసి ట్రెండ్ సెట్ చేశారు. సలార్లో ప్రభాస్తో పోటాపోటీగా నటిస్తూ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు టోవినో థామస్, జోజు జార్జ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు రివీల్ చేశారు. టోవినో థామస్ మలయాళంలో 100 కోట్ల హీరో అయినా సరే తెలుగులో అది కూడా ఎన్టీఆర్తో సినిమా అనగానే వెంటనే ఓకే చేసి తన ఎగ్జైట్మెంట్ చూపించారు. ఇలా ఒక్కరిద్దరు కాదు, వాళ్ల సొంత ఇండస్ట్రీలో స్టార్లైనా తెలుగు సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.